పేరు సరిత బాలగౌడ్ ఫ్రమ్ వికారాబాద్. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ ఒక 14 నెలలుగా ఈ బిజినెస్ పార్ట్ టైంగా అండ్ ప్యాషనేట్గా బిల్డ్ చేస్తున్నా. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కూడా ముందు అనుమానంతోనే వచ్చింది. సప్లిమెంట్ వాడడానికనే 3 నెలల టైం తీసుకుంది. ఎందుకంటే నిజంగా ప్రోడక్ట్ బాగుందో లేదో, డాక్టర్స్ లేరు, ఏమన్నా అయితే చచ్చిపోతే ఇంకా బయట డాక్టర్లు ఎన్ని వాడి చచ్చిపోయినా ఏం కాదు, మరి ఇక్కడ మాత్రం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏమన్నా అయితే అనేది. అట్లా నేను కూడా ఏమన్నా అయితే అనే క్వశ్చన్తో 3 నెలలు టైం తీసుకొని నా గ్రేట్ అప్లై రమేష్ ద్వారా ఏమీ కాదు మేడం నిజంగా చచ్చిపోమంటే అప్పుడు వాడినా వాటి నేను నిజంగా బిజినెస్ ఎంత మొండిగా వచ్చిందో అంత మొండిగా చేసిన. ఫస్ట్ మంత్ నిజంగా లేడీస్కి చెప్తున్నా 1100 చెక్ వచ్చినప్పుడు మా సార్ నన్ను అన్నాడు, నా ఫ్రెండ్స్కు దావత్ ఇచ్చినంత కాదు నేను నీ చెక్ అని. అప్పుడు నేను మా ఫ్యామిలీ చెప్పాను, నా ఫస్ట్ శత్రువు నువ్వే అన్నా, నీతోనే నేను బిజినెస్ నువ్వు గ్రేట్ అనేటట్టు బిజినెస్ చేస్తా అని. నిజంగా స్టార్ట్ అయిన లెవెల్లో 45,000 ఇన్కమ్ తీసుకుంటున్నా. అప్పుడు మా సార్ 11 గంటలకు చెక్ నేను చూడలేను, ఎట్లా వస్తాను మా సార్ అన్నాడు, పెద్దగా వస్తుంది మేడం చెక్ అని. అప్పుడు మా సార్ చూసి నా భుజం తట్టిండు, నువ్వు గ్రేట్ అని. ఇది కావాలి అంటే ప్రతి ఒక్కరికి తొందరగా నిజంగా ఎవ్వరికి కాదు, మనం ఇక్కడ నిలబడితే మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే మన గ్రేట్ అప్లైన్స్ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు నిజంగా కనిపించే దేవుడు. నిజంగా చెప్తున్నా సార్, మేము వాళ్ళందరినీ ఒక మోటివేషన్గా తీసుకొని మేము బిజినెస్ చేస్తున్నాము. అండ్ లేడీస్ వచ్చేసరికి బర్త్డే వచ్చేసరికి పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తున్నాము. నేను నా కొడుకుకి లాస్ట్ మంత్ ఈ మంత్ జూలై 2కు 14 లక్షల కార్ గిఫ్ట్గా ఇవ్వడం చేస్తాను. మా సార్ కూడా ఎప్పుడైనా కార్ తీసుకున్నామంటే ఎవరు నేను అడగా, పెద్ద పనులు ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా మనం ఏమన్నా అవసరం లేదంటుండే. డ్రైవింగ్ కూడా నేర్చుకోలేడు, ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకుంటే కార్ ఏమన్నా అడుగుంటుందేమో అని. ఇప్పుడు మా సొంత కార్లోనే మా సార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు, చిన్న చిన్న డ్రైవింగ్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు మా సార్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాకు, ఇద్దరము కలిసి బిజినెస్ చేస్తున్నాము. లాస్ట్ మంత్ ప్రోగ్రామ్ చెప్పారు కదా సార్ వాళ్ళు, నిజంగా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవడానికి ఏదైనా ఒక చిన్న డెసిషన్ ఒక సిచ్యువేషన్ కావాలి. నేను గోకులంలో లాస్ట్ ఇయర్ 4,000తో పోయినా గోకులంలో, ఇప్పుడు నా సొంత కార్లో 45,000 చెక్తో పోతున్నాను. సో స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని నేను అక్కడ ఒక అగ్రికల్చర్ లేడీస్ చూసి ఇన్స్పైర్ అయినా. అండ్ సంధ్యా పోషపోయిన మేడం 8th క్లాస్ జరిగింది మేడం, వాళ్ళ లైఫ్ స్టోరీ చూసి ఎస్ నా వల్ల కాదు అనుకున్నది నా వల్ల అవుతుందని గట్టిగా చేసిన. సో అందరి వల్ల అవుతుంది, టేక్ ఎ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ విష్ణు.